హలో అందరికీ వెల్కమ్ టు భార్గవి ముచ్చట్లు. ఈరోజు ఈ వీడియోలో సూటిగా సుత్తి లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకి ఉగ్గు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. నేనైతే మా పిల్లలకి ఈ ఉగ్గుని 6 మంత్స్ ప్లస్ నుంచి అంటే 6 మంత్స్ తర్వాత నుంచి 2 ఇయర్స్ వరకు అయితే తినిపించాను అనమాట. మా పెద్ద పాపకి అయితే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఉగ్గు అయితే పెట్టినాను. ఈవెన్ మా చిన్న పాపకి అయితే ఇప్పుడు తను 1.5 ఇయర్ ఇప్పుడు కూడా కంటిన్యూగానే నీ ఉగ్గు అయితే పెడుతున్నాను. వాళ్ళిద్దరికైతే ఉగ్గు చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఉగ్గు కానీ ఫుడ్ కానీ ఏం తినట్లేదు అంటే ఈ ఉగ్గు పౌడర్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళు యమ్మీగా ఉందని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బేబీ ఫుడ్ అంటే ఉగ్గుని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా ఒక గిన్నెలోకి నీట్గా చెరుక్కొని పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలన్నమాట. బియ్యం అని అంటే ఇక్కడ మనం నార్మల్గా తినే సోనా మసూరి కాకుండా మన కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం, మనం దొడ్డు బియ్యం అంటాం కదా, ఆ బియ్యం తీసుకుంటే మంచిది. ఎందుకు అనంటే మనం జనరల్గా అందరం తినే సోనా మసూరి అయితే చాలా వరకు చాలా పాలిష్ చేసినవి ఉంటాయి కాబట్టి అవి పిల్లలకి అంత మంచిది కాదు. వాటికంటే కూడా మనం రెగ్యులర్గా మనకు రేషన్ షాప్లో ఇచ్చి దొడ్డు బియ్యం అయితే కనుక చాలా మంచిది అనమాట. అవి కనుక మీకు అవైలబుల్గా లేకపోతే నార్మల్ సోనా మసూరి వాడుకోవచ్చు. లేదు అంటే కనుక మీరైతే ఇట్లా నార్మల్ రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 గ్లాసుల బియ్యానికి 2 టేబుల్ స్పూన్ చొప్పున అన్ని పప్పులు అయితే వేసుకోవాలన్నమాట. అంటే కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు, మినపప్పు, ఇంకా పెసరపప్పు, వీటితో పాటు సగ్గుబియ్యం కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు అంటాం కదా, అది చాలా మట్టుకు చాలా మంది ఈ పప్పునైతే యూజ్ చేయరు వంటల్లో. కాకపోతే ఆ పప్పు మాత్రం చాలా మంచిది, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో ఆ పప్పును మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇవన్నీ వేసి బాగా కడిగేసుకొని ఒక జాలిగిన్నెలో వేసి పెట్టేసుకోండి. సో దట్ నీళ్ళన్నీ బాగా కారిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఇవి పప్పులు బియ్యాన్ని అయితే కూడా ఎండలో వేసుకోవాలి. మీకు కనుక ఎండ లేదు అనుకుంటే కనుక మీరు ఇంట్లో వేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక 2-3 గంటలు వదిలేసినా కూడా మొత్తం డ్రై అయిపోతుంది. లేదు మాకు కొంచెం ఎండ ఉంది, మేము ఎండకు వేసుకుంటాం అనుకుంటే కనుక ఇట్లా డాబా పైన కానీ బయట కానీ మీరైతే ఎండలో వేసేసుకోవచ్చు. మీరు కనుక ఇక్కడ గమనిస్తే నేను ఫస్ట్ చున్నీ పైన పప్పులు అయితే వేసేసి దానిపై నుంచి మళ్ళీ ఇంకో లేయర్ అయితే కవర్ చేసిన అనమాట. ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంటే నేను లాస్ట్ టైం ఒకసారి ఇట్లనే పప్పులు అయితే బాగా పైన ఎండ పోస్తే మొత్తం పావురాలన్నీ తినేసినాయి అనమాట. అంటే మెయిన్గా ఈ బేబీ ఫుడ్ చేసేటప్పుడు అయితే మొత్తం తినేసినాయి. సో అందు గురించి అని ఫస్ట్ ఒక చున్నీ లేయర్ ఇట్లా వేసేసుకొని దానిపైన పప్పు బియ్యం అన్ని వేసేసుకున్నాక పైనుంచి మళ్ళీ ఇంకో లేయర్ అయితే కవర్ చేసేసి చుట్టూ 4 మూలలు అయితే కొంచెం బరువు పెట్టిన. ఇట్లా చేయడం వల్ల గాలికి కూడా చున్నీ అనేది పోకుండా ఉంటుంది అనమాట. సో పప్పులన్నీ కూడా బాగా డ్రై అయిపోయినాయి. మీరుంటున్న ప్లేస్ లో కనుక మీకు సరిగా ఎండ రాదు, ఇవి డ్రై అవ్వడానికి మాకు ఎండ సరిపోదు అనుకుంటే కనుక నైట్ పడుకునే ముందు ఒక చున్నీ వేసేసి దాని మీద కడిగిన పప్పులన్నీ కూడా వేసేసి ఫ్యాన్ ఫుల్లో పెట్టేసి పడుకుంటే కనుక పొద్దున్న లేచేసరికి మంచిగా పప్పులు అయితే కూడా బాగా డ్రై అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వీటిని మనం ఒక కడాయిలో వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 2 మినిట్స్ అయినా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారు అనుకుంటే కనుక బెస్ట్ ఏంటి అని అంటే మిల్లులో అంటే పిండి గిన్నె అంటాం కదా, అక్కడ కనుక మీరు పిండి పట్టించేసుకోండి. 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే కనుక పిండి అనేది బాగా మెత్తగా కంప్లీట్గా ఫైన్గా పౌడర్ అయిపోవాలి. మీ ఇంట్లో మిక్సీ పాడైపోతుంది అనే భయం కనుక మీకు ఉన్నట్టయితే కనుక మీరైతే పిండి గిన్నెలో అయితే వేయించేసుకోవచ్చు అనమాట. లేదు మేము ఇంట్లోనే చేసుకుంటాం, కొంచెం క్వాంటిటీగా ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాం అనుకుంటే కనుక మీరైతే మిక్సీలోనే వేసేసుకోవచ్చు. ఈ పప్పులన్నీ కూడా ఒక 2 to 3 మినిట్స్ బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇందులోకి మీరు చూస్తే కనుక నేను ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి ఎందుకోసం అంటే కొంచెం టేస్ట్ తెలుస్తుందని. మా పాప ఇప్పుడు 1.5 ఇయర్, సో తనకి ఉప్పు కారం అని టేస్ట్ తెలియాలి కదా, అందు గురించి నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నా. మీ పిల్లలు కనుక 1 ఇయర్ బిలో అయితే కనుక మీరు ఎండుమిర్చి స్కిప్ చేయొచ్చు. 1 ఇయర్ ప్లస్ అయితే కనుక ఇట్లా ఎండుమిర్చి 1 కానీ 2 కానీ వేసుకుంటే వాళ్ళకి కొంచెం కారం టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మీరు పప్పు బియ్యం ఇవన్నీ కడిగేటప్పుడే ఇందులోనే పల్లీలు, బాదం పప్పు, ఇంకా వాల్నట్స్ అన్నీ కూడా 2 టీ స్పూన్ల చొప్పున వేసేసుకొని వీటిని కూడా బియ్యంతో పాటు కడిగి ఎండబోసి పెట్టేసుకోవచ్చు. ఇది నేను సపరేట్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరైనా మిల్లులో వేసుకుంటట్టు అంటే పిండి గిన్నెలో వేయించేటట్టు అయితే ఇవి బాదం పప్పు కానీ పల్లీలు కానీ బియ్యంతో సహా పట్టు అని చెప్పేసి అని పట్టరు అనమాట అక్కడ గిన్నెలో. సో సపరేట్గా మళ్ళీ మనం తీసేయమంటారు. వీటిని మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని మళ్ళీ మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలి. లేదు మేము ఇంట్లోనే వేసేసుకుంటాము అనుకుంటే కనుక మీరు ఇవన్నీ కూడా కలిపేసుకొని కడిగి ఎండబెట్టుకొని అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న పప్పులు బియ్యాన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం క్వాంటిటీగా బాగా ఫైన్గా అయితే పౌడర్ పట్టేసుకుంటున్నాను. మీ ఇంట్లో బాగా చిన్న పిల్లలు అంటే 1 ఇయర్ లో పిల్లలు అయితే కనుక బాగా ఫైన్గా పౌడర్ పట్టేసుకోండి. లేదు 1 ఇయర్ ప్లస్ బేబీస్ ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళకి కొంచెం బరకగా పెట్టినా అయితే కొంచెం రవ్వలాగా పెట్టినా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు ఈజీగా తినిపించేయచ్చు. నెక్స్ట్ ఇంకా 2 బ్యాచెస్ లాగా ఈ పౌడర్ అంతా
అంతా కూడా పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను లాస్ట్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, వాల్నట్స్, ఇంకా బాదం ఇవైతే కూడా మళ్ళీ పౌడర్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ పౌడర్ అంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, స్టీల్ కంటైనర్లో కానీ, లేదంటే ఒక గ్లాస్ జార్లో కానీ మీరైతే తీసి పెట్టేసుకోవచ్చు. దీన్ని మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే 2 months వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మేము ఫ్రెష్గా చేసుకుంటాం అనుకుంటే కూడా తక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు అనమాట. ఉగ్గు పౌడర్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా పిల్లలకి మనం ఈ ఉగ్గు తినిపించాలంటే ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. అందులోనే చిటికెడు ఉప్పు, కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసేసుకోండి. పిల్లలు 1 year లోపు అయితే కనుక సాల్ట్, నెయ్యి మీరు స్కిప్ చేయొచ్చు. 1 year ప్లస్ అయితే కనుక సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 year లోపు బేబీస్కి నెయ్యి కూడా పెట్టచ్చు, మరేం పర్వాలేదు. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా, అంతలోపు మనం అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని 2 tablespoons అందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ మిక్స్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండకపోతే కనుక ఉండలు కట్టేస్తుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. సో మీరైతే కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా ఈ ఉగ్గు అనేది ఉడికించాలన్నమాట. 8 to 10 minutes ఉడికిస్తే ఇంకా మంచిది. లేదు అనుకుంటే కనుక పిల్లలకి అయితే కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే బియ్యం కానీ, పప్పులు కానీ అన్నీ డైరెక్ట్గానే మనం మిక్సీ పట్టేసి వేసేసుకున్నాం కాబట్టి, ఏం ఉడికించలేదు కాబట్టి. సో అందుకని మీరైతే మినిమం ఒక 8 to 10 minutes అయితే ఈ ఉగ్గు అనేది ఉడికించడానికి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడిన తర్వాత, అంటే ఇట్లాగా కొంచెం గట్టిగా అయిన తర్వాత మీరైతే స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవచ్చు అనమాట. చల్లారేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం పిల్లలకి ఫీడ్ చేసే గిన్నెలో అయితే వేసి మనం పిల్లలకి అయితే తినిపించవచ్చు అనమాట. మన ఛానల్లో బేబీ ఫుడ్కి సంబంధించిన ఈ ఉగ్గు వీడియో మాత్రమే కాకుండా హోమ్ మేడ్ బేబీ సెర్లాక్ అనే వీడియో కూడా ఉందన్నమాట. అంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితోనైతే మనం ఇంట్లోనే బేబీ సెర్లాక్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. అంటే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే బేబీ సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, చూసేయండి. సో చూసారు కదా, ఇదనమాట ప్రాసెస్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక ఒక 1 kg or 2 kgs ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు 1 or 2 months వరకు అయితే ఉంటుందన్నమాట ఈ పౌడరు. ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, గ్లాస్ జార్లో కానీ, స్టీల్ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే ఈజీగా మరి 2 months వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంతకాలం మేము చేసి పెట్టుకోలేము, అంత క్వాంటిటీ చేసుకోలేము అనుకుంటే కనుక చిన్న గ్లాస్తో అయితే వేసేసుకొని మీరైతే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదర్ మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే పిండి గిన్నెలో అంటే మిల్లులో ఇస్తే కూడా మీరు ఈజీగా చేయించేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ ఉగ్గు పౌడర్ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకెవరైనా న్యూ మామ్స్ ఉంటే కనుక వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేబీ ఫుడ్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్, స్కిన్ కేర్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. స్టే ట్యూన్. అండ్ ఫైనలీ ఈ ఉగ్గు వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.